ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజున రెండు లవంగాలను తీసుకొని నీటిలో వేసి ఇక్కడ పెడితే చాలు, లెక్క లేనంత ధనం వస్తుంది. కలలో కూడా మీరు ఊహించలేనంత ధనవంతులుగా మారిపోతారు. ఈ పరిహారానికి అంతటి శక్తి అయితే తప్పకుండా ఉంటుంది. ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా ధనవంతులుగా మారుతారు. అయితే ఈ పరిహారం అనేది పరిహార శాస్త్రంలో పొందుపరిచినటువంటిది. సాధారణంగా అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ప్రతి పూజ పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాంటిది అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే గనక ఆ రోజు ఇంకా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇలా ఏప్రిల్ 27వ తారీఖున ఆదివారం రోజున అమావాస్య రానుంది. ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం రోజున అమావాస్య రోజున 2 యాలకులను నీటిలో వేసి అక్కడ పెట్టండి చాలు, ఇక మీ దశ పూర్తిగా మారిపోతుంది. వద్దన్న ధనం దోసుకు వస్తుంది. కలలో కూడా ఊహించనంత డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు. అసలు మనం డబ్బుని సంపాదించే అంత అదృష్టం ఎందుకు పొందలేము? కొంతమంది అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా ధనవంతులుగా మారుతారు. మరికొంతమంది ఎంత కష్టపడినా కనీసం వారి యొక్క నిత్యావసరాలకి కూడా సరిపడా డబ్బు రాదు. అంతేకాకుండా వారికి ఏదో ఒక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలా సమస్యలతో వారు జీవితంలో కూడా ముందుకు సాగలేరు. కుటుంబంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ పరంగా అనేక రకాల సమస్యలను, ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తొలగించుకొని వీరు జీవితంలో ముందుకు సాగిపోయి ధనవంతులుగా మారాలి అన్నా, ఐశ్వర్యం రావాలి అన్నా, డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. సాధారణంగా అమావాస్య ఆదివారంతో వస్తే గనక అది చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాము. మన శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజున చేసే పరిహారాలు 100% కూడా ఫలిస్తాయని నమ్మకం. అందుకే అమావాస్య రోజుల్లో పరిహారాలను చేస్తూ ఉంటాము. అమావాస్య రోజుల్లో పరిహారాలను చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కూడా మనం ధనవంతులుగా మారిపోతాము. కుటుంబంలో కూడా ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు. ఎందుకంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. అమావాస్య రోజున ఆడపిల్ల జన్మించినా కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చింది అని మనకు పెద్దలు అంటూ ఉంటారు. అలానే ఆ ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. మనకు ఎన్నో రకాల చెడు శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ అవి మన కంటికి కనిపించవు. కనిపించకుండా గాలి మనకు ఎలా ఊపిరిపోస్తుందో అలానే కనిపించకుండానే ఈ చెడు శక్తులు కూడా మనకి చెడుని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఈ చెడు శక్తులను మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనానికి లోటు ఉండదు. సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి. కొన్నిసార్లు మన దగ్గర ఎంతో తెలివి ఉన్నా, ఎంతో నాలెడ్జ్ ఉన్నా, ఎంతో ఉత్తీర్ణత ఉన్నప్పటికీ మనకు ఉద్యోగం అనేది దొరకదు. సంపాదించడానికి మార్గాలు కూడా అస్సలు కనిపించవు. అలానే కొంతమందికి చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్నా, అసలు ఏమీ రాకపోయినా సరే సంపాదించడానికి అనేక మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. ఎందుకు అంటే గనక వారు జీవితంలో సంపాదించడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. కనుక వారికి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. అదృష్టమైతే వారికి 100కి 100% కలిసి వస్తుంది. తరువాత వారు ఏదైనా చిన్న పని చేసినా సరే ఎక్కువగా ప్రతిఫలం వస్తుంది. అలానే వారు చిన్నగా పని చేసినా సరే లక్ష్మీదేవి వారి తోడే ఉంటుంది. అలాంటి వారి ఇంట్లో గొడవలు ఉండవు. భార్య భర్తల మధ్య గొడవలు ఉండవు. దాంపత్య జీవితం సుఖంగా సాగిపోతుంది. కుటుంబంలో కూడా కష్టాలు అనేవి అస్సలు ఉండవు. కుటుంబ పరంగా కూడా వారు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు.
ఇలా జీవితంలో చాలా సంతోషాన్ని పొందాలి అన్నా, అదృష్టాన్ని పొందాలి అన్నా, ఐశ్వర్యాన్ని పొందాలి అన్నా సరే, వీరు అదృష్టవంతులుగా మారాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అయితే అమావాస్య రోజుల్లో మనకు దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు. అమావాస్య రోజుల్లో దృష్టిని తీస్తే గనక ఆ దృష్టి తొలగిపోతుంది అని నమ్మకం. అలానే మనకు నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది. ఇలాంటి నరదృష్టిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మనం జీవితంలో ఎదుగుతాము. నరదృష్టిని తప్పకుండా తొలగించుకోవాలి. నరదృష్టిని తొలగించుకోవాలి అన్నా అది మనకు అమావాస్య రోజే సాధ్యమవుతుంది. అలానే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఇంకా మనకి చాలా ఎక్కువగా సాధ్యమవుతుంది. ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా నరదృష్టిని తొలగిస్తుంది. ఘోరమైనటువంటి చెడు శక్తులను సైతం తొలగిస్తుంది. మన చుట్టూ ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి కదా, ఆ దుష్ట శక్తులను కూడా తొలగిస్తుంది. దుష్ప్రభావాలను కూడా తొలగిస్తుంది. అనేక రకాల సమస్యలను సైతం తొలగిస్తుంది మనకి ఈ యొక్క అమావాస్య రోజు చేసినటువంటి పరిహారాలు. అయితే నరదృష్టి చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది. అది మనల్ని జీవితంలో అస్సలు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగనివ్వదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యను తెచ్చి పెడుతూనే ఉంటుంది. మనం జీవితంలో ఎదగాలి అన్న ఎదగలేకపోతూ ఉంటాము. ఎంతో కృషి చేసినా, ఎంతో శ్రమపడినా అది అసలు ఫలించదు. ముఖ్యంగా అసలు కష్టపడటానికి కూడా వారికి ఆరోగ్యం సహకరించదు. ఇలా చాలా సమస్యలు వస్తాయి. ఇల్లు బాగుండాలి అంటే ఇంట్లో వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలి, దాంపత్య జీవితం బాగుండాలి, అలానే వారు చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలి, డబ్బుని సంపాదించడానికి మార్గాలు కనిపించాలి, అలానే కష్టపడే అంతా కూడా వారికి సత్తా ఉండాలంటే ఆరోగ్యం కూడా సహకరించాలి. ఇవన్నీ జరగాలి అంటే మనకు దైవానుగ్రహం ఉండాలి. ఒకవేళ నెగిటివ్ శక్తులే మన చుట్టూ ఉంటే మనం ఏది చేయలేము. ఏది అనుకున్నా అది ఫ్లాప్ అవుతూనే వస్తుంది. ముఖ్యంగా నరదృష్టి అనేది కొంచెం మనం ఎదిగినా, కొంచెం అందంగా ఉన్నా, కొంచెం బాగున్నా సరే ఇక నరదృష్టి అనేది వెంటాడుతూ ఉంటుంది. ఈ నరదృష్టి వల్ల మనం జీవితంలో అసలు ఎదగలేము. నరదృష్టి కారణంగా మనకు అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. కనుక నరదృష్టి అనేది తొలగిపోవాలి. అసలు నరదృష్టి తొలగిపోవాలి అంటే మనం ఏ పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం. నరదృష్టిని తొలగించుకోవాలి అంటే తప్పకుండా మనం కొన్ని పరిహారాలను అయితే చేయాలి. అందులో మనకు ఏప్రిల్ 27వ తారీఖున ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది. ఇంతకీ ఏప్రిల్ 27వ తారీఖున వచ్చే అమావాస్య రోజున మరి ఏ పరిహారం చేయటం వల్ల మనకు ఈ దరిద్రాలు అన్నీ, ముఖ్యంగా ఈ ఘోరమైనటువంటి నరదృష్టి తొలగిపోయి మన చుట్టూ ఒక అదృష్టం కలిసి వస్తుందో కూడా తెలుసుకుందాం. అయితే ఈ నరదృష్టిని తొలగించుకొని మనం జీవితంలో ఎదగాలి అన్నా, మన సంపద అనేది మరి కాస్త పెరగాలి అన్నా కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఇక ఈ పరిహారం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. అలానే దీనితో పాటు ఒక కోడిగుడ్డు మన దృష్టిని, అంటే మనకు చాలా దృష్టి ఉంటుంది కదా, అన్ని రకాల దృష్టి దోషాన్ని, చెడుని కూడా తొలగించటంలో ఈ కోడిగుడ్డు చాలా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది మన పెద్దవారు కూడా మనకి ఏదైనా చెడు దృష్టి దోషం కానీ లేదా చెడు శక్తి, ఏదైనా ఒక శక్తి మనల్ని ఆవహించినప్పుడు మనకు చాలా జ్వరంగా ఉండటం కానీ, అలానే మనం ఏం తిన్నా వామిటింగ్స్ చేసుకోవటం కానీ, హెల్తీగా ఉండకపోవటం కానీ, ఇట్లా చాలా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఒక కోడిగుడ్డుతో దృష్టిని తీసి పడేస్తూ ఉంటారు. పసుపు, బియ్యము, కోడిగుడ్డు అంటే పసుపు, తెలుపు, అలానే నలుపు, ఈ రంగులు ఏంటంటే మనకు దృష్టిని తొలగించేటటువంటివి. కనుక ఇలా మనకు అంటే కోడిగుడ్డులో కూడా 3 రంగులు ఉంటాయి. పైన తెల్లగా, లోపల అంటే నీలం అనేది ఎల్లో కలర్లో, తర్వాత వైట్, ఎగ్గు వైట్, అలానే కోడిగుడ్డుకి కొంచెం నల్లగా కూడా తగిలించాలి. ఇలా ఈ 3 కూడా కలిసినా కూడా మనకు దృష్టి తొలగిపోతుంది. అలానే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ కోడిగుడ్డుతో దృష్టిని తీయటం వల్ల అవి కూడా పారిపోతాయి.
ఖచ్చితంగా పారిపోతాయని మనకు ఎప్పటి నుండో వస్తున్న ఆచారం ఆనవాయితీ కూడా. కనుక ఒక కోడిగుడ్డుని తీసుకొని దానికి కాటుకతో కానీ బొగ్గుతో కానీ ఇంటూ మార్కుని పెట్టాలి. ఇంటూ మార్క్ అనేది ఏంటంటే అదొక రాంగుకి సంబంధించి వాడుతూ ఉంటాం. అంటే రాంగ్ రైట్ రెండు ఉంటాయి కదా, అది మనము రఫ్ చేయడానికి రాంగ్ అని చేయటానికి వాడుతూ ఉంటాము. అలాంటి ఒక మార్కుని వేసి మనం ఆ గుడ్డుతో, అంటే ఎవరికైతే సమస్య ఉందో ఆదివారం అమావాస్యతో కలిసి వస్తుంది కనుక ఆ రోజున మీ ఇంట్లో ఎప్పుడు తరచూ కూడా జబ్బు పడేవారు కావచ్చు, లేదా ఇంటి యజమాని పైన లేదా డబ్బుని సంపాదించే వారిపైన ఎక్కువగా నరదృష్టి ఉంటుంది కనుక వారిని తూర్పు వైపు నిలబడమని చెప్పాలి. తర్వాత ఆ కోడి గుడ్డుతో వారికి దిగదుర్చాలి. అంటే తల నుండి కాళ్ళ వరకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు, కుడి నుండి ఎడమకి 3 సార్లు దృష్టిని తీయాలి. ఇలా దిగదొచ్చిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకొని వెళ్ళి ఉత్తరం వైపుకి ఎవరు చూడని ప్రదేశంలోకి వెళ్ళి, అంటే వెనక్కి తిరిగి చూడకూడదు, మళ్ళీ ఆ కోడిగుడ్డుని అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా కూడా మీరు చాలా బాగుంటారు అని చెప్పుకోవచ్చు. ఇక దీనితో పాటు 2 లవంగాలు తీసుకోండి. అవి కూడా పువ్వుతో ఉండే లవంగాలను తీసుకోండి. లవంగాలు ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటివి. ఈ లవంగాలను మనం పువ్వుతో ఉండేవి మాత్రమే పరిహారానికి వాడాలి. ఇక 2 పువ్వుతో ఉండే లవంగాలను తీసుకోండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసుని తీసుకోండి. అందులోనే నిండుగా నీళ్లను తీసుకోండి. తరువాత అందులో నీటిని తీసుకున్న తర్వాత అందులో 2 లవంగాలను వేయండి. వాటిని తీసుకున్న తర్వాత మీరు పడుకునే ముందు, మీరు ఏదైతే అంటే బెడ్రూమ్లో లేదా మీరు పడుకున్నప్పుడు మంచమైనా పర్లేదు, మంచం కింద అయినా ఆ నీటిలో లవంగాలను వేసినటువంటి గాజు గ్లాసుని మీరు అమావాస్య రోజున మీ యొక్క మంచం కింద పెట్టుకోండి. ఏంటంటే ఈ లవంగాలు నల్లగా ఉంటాయి. ముఖ్యంగా మనకు ఏ పరిహారాలకి అయినా లవంగాలు వాడుతున్నామంటే అవి ఖచ్చితంగా పువ్వుతో ఉండాలి. అప్పుడే మనకు అంటే మనం చేసినటువంటి పరిహారానికి ఫలితం అనేది ఉంటుంది. కనుక పువ్వుతో ఉండాలి, లవంగాలు అనేవి పువ్వుతో ఉండాలి. అలాంటి లవంగాలను తీసుకోండి. వాటిని గాజు గ్లాసులో వేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మనకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషం కూడా తొలగిపోతుంది. దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. కనుక లవంగాలను మనం గాజు గ్లాసులో నీటిలో వేసేసి దానిని మంచం కింద పెట్టుకోవాలి. అలా చేస్తేనే మనకు అమావాస్య రోజున దృష్టి అనేది తొలగిపోతుంది. అలానే మన చుట్టూ గాలిలో కూడా మనకు తెలియకుండా కొన్ని నెగిటివ్ శక్తులు ఉంటూ ఉంటాయి. వాటిని కూడా ఈ యొక్క నీరు పంచభూతాలలో ఒకటి, నీరు మరియు లవంగాలు లాగేసుకోవటం జరుగుతుంది. కనుక మనకు ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఇలా చేస్తే ఖచ్చితంగా మీ దరిద్రం అయితే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఊహించలేని డబ్బుని సంపాదిస్తారు. ఎప్పుడైతే మన చుట్టూ ఉండే దరిద్రాలు, చెడు శక్తులు, నరదృష్టి ఇవి తొలగిపోతాయో మన గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి. మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే చెడు తొలగిపోయిన వెంటనే మంచి అనేది వస్తుంది. తద్వారా మనం మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది. సంపాదించే మార్గాలు కూడా ఎన్నో తెరుచుకుంటాయి. ఎన్నో మార్గాలు కూడా కలిసి వస్తాయి. కనుక మనం అదృష్టవంతులుగా మారుతాము. ఇక తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి రోజున మనం అంటే అమావాస్య రోజున మనం లవంగాలతో ఏ పరిహారం చేయాలి అని వీడియో. మరి ఈ తర్వాత ఈ లవంగాలు మరియు నీటిని ఏం చేయాలి అంటే గనక మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీరు మరియు ఆ పువ్వుతో వేసిన లవంగాలను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ దరిద్రాలు, మీ పాపాలు, మీరు తెలిసి తెలియక చేసిన అంటే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు కూడా తొలగిపోయి నెగిటివ్ శక్తులు పూర్తిగా తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి ధనవంతులుగా మారుతారు. డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు. తెలుసుకున్నారు కదా, ఆదివారం అమావాస్య రోజున లవంగాలతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.